హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే మహాశివరాత్రి ఫెస్టివల్ ఈరోజు ఫ్రెండ్స్. సో మేమైతే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఏంటో అనేది కంప్లీట్గా ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ లాస్ట్ దాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అందరికీ మన సబ్స్క్రైబర్స్కి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుడు ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ మా ఇంట్లోనైతే పూజ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంట్లో శిరీషన్ అయితే పూజ చేస్తుంది. అలాగే మా మమ్మీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు పూజ. సో మమ్మీ వాళ్ళు ఇందాకనే కాల్ చేసి ఆ దేవునికి శివునికి స్పెషల్గా ఈరోజు ఒకటి బిల్వపత్రం అని, అలాగే ఇంకా కొన్ని ఫ్లవర్స్, ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఒక ఫ్లవర్ ఉంటుంది, స్పెషల్గా ఈరోజే శివునికి పెడతారు. సో అవన్నీ తీసుకురావడానికి అయితే నేను మార్కెట్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మేమైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఆనంద్ నగర్ బండ్లగూడలో ఉంటుంది మార్కెట్. సో ఇప్పుడు అక్కడ మార్కెట్లో కావాల్సిన ఫ్లవర్స్, ఆకులు అవన్నీ తీసుకొని వద్దాము. సో మనకైతే బండ్లగూడలో దొరకలేదు ఫ్రెండ్స్, మనం నాగోల్కి అయితే వచ్చాము. సో నాగోల్లో తీసుకుంటున్నాము ఈ అక్క వాళ్ళ దగ్గర. అక్కనైతే మనకి 20 రూపీస్కి ఇస్తుంది. మనమైతే గోపి పువ్వు బిల్వపత్రం అయితే తీసుకుంటున్నాము. బిల్వపత్రం ఆకులు మాత్రం ఇలా 3 ఉండాలి ఫ్రెండ్స్, ఒకటే కొమ్మకి, అప్పుడైతేనే శివుడికి పెట్టాలి. అలా ఉంటేనే మాత్రమే. సో మనమైతే ఇక్కడ నాగోల్కి వచ్చి తీసుకుంటున్నాము ఈ అక్క దగ్గర. 20 రూపీస్కి అయితే ఇచ్చింది అక్క. అరటి పండ్లు గ్రేప్స్ ఎట్లున్నాయమ్మా రేట్లు? 80, 100. ఓకే. సో నేను ఫ్లవర్స్ తీసుకొని అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి శివరాత్రికి నేనైతే ఒక పొద్దు ఉంటాను. మంచినీళ్ళు కూడా తాగను యాక్చువల్గా. మళ్ళా సూర్యుడు అస్తమించాకనే ఒక పొద్దు అనేది వదులుతాను. అంటే ఈరోజు మాత్రం అన్నం గిట్లా ఏం తినను, వాటర్ కూడా తాగను సాయంత్రం వరకు. సాయంత్రం పూజ చేసుకున్నాక మళ్ళీ నేను వాటర్ అనేది తాగుతాను, అప్పటిదాకా తాగను. సో ఇది ఈ శివరాత్రికి మాత్రం నేను ఇలాగా ఒక పొద్దు ఉంటాను ప్రతి ఇయర్. చిన్నప్పటి నుంచి ఉంటున్నాను ఇట్లా. మీరు కూడా ఒక పొద్దు ఉంటారా ఫ్రెండ్స్ శివరాత్రికి? కామెంట్ చేయండి. మమ్మీ అయితే పూజ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. సో పువ్వులు ఇట్లా తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చాను. ఇగో బిల్వపత్రమును మారేడాకు. నాగోలు పోయినాం ఇప్పుడు, అక్కడ దొరకకుంటే. మరి తెంపుకొస్తారా ఏంది? ఇక్కడ సిటీలో దొరుకుతాయా? పూజ టైంకి వచ్చాం ఫ్రెండ్స్ మనమైతే. మమ్మీ పూజ చేస్తుంది. హర హర శంభో శంకర హర. మా ఇంట్లో కూడా పూజకైతే అన్ని రెడీ చేస్తున్నారు. సో వాళ్ళ మమ్మీ కోసం అక్షయ అండ్ ఆర్వి ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. దేవుడి వస్తువులన్నీ క్లీన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే శివరాత్రికి మార్నింగ్ ఒకసారి, అలాగే ఈవినింగ్, అలాగే రేపు పొద్దున 3 times అయితే పూజ చేస్తాము. సో ఇప్పుడైతే మార్నింగ్ పూజ కంప్లీట్ కావడానికి వచ్చేసింది. దీపం గిట్లంతా ముట్టించేసాము. హారతి ఒకటి ఇస్తే అయిపోతుంది ఇక. ఓం నమః
శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎవ్రీ శివరాత్రికి అయితే మేమైతే మస్క్ మిలన్ జ్యూస్ కూడా చేసుకుంటాము. సో నిన్న రిలయన్స్ ఫ్రెష్ నుంచి అయితే మస్క్ మిలన్ మనం శివరాత్రికి ఫ్రూట్స్ అయితే అక్కడ చాలా ఆఫర్స్ ఉండే, నిన్న ఈవినింగే వెళ్ళి తెచ్చుకున్నాము. ఇప్పుడైతే మేము మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాము. జస్ట్ ఇది ఈ తొక్క అంతా తీసేసి గ్రైండర్లో లైట్గా షుగర్ వేసి లైట్గా కొంచెం వాటర్ అండ్ మిల్క్ యాడ్ చేసి పట్టేస్తాము. ఎవ్రీ ఇయర్ మేము ఇట్లా మస్క్ మిలన్ జ్యూస్ కూడా చేసుకుంటాము. ఫ్రెండ్స్, ఇట్లా మస్క్ మిలన్ కట్ చేసుకున్నాక ఇందులో సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ పక్కకి ఇలా వేసుకోవాలి. తర్వాత ఇది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఆ కటింగ్ చేసే ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది జ్యూస్ అయితే. ఇట్లా తొక్క తీసేసుకుంటే బాగుంటుంది. ఇలాగ చిన్నగా పీసెస్ కట్ చేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా షుగర్ అండ్ మిల్క్ వేసుకుంటాం. వాటర్ అయితే ఏం యూజ్ చేయట్లేదు నేను. ఇలాగ థిక్గా జ్యూస్ మాత్రం చాలా థిక్గా ఉండాలి. సో జ్యూస్ అయ్యాక చూపిస్తాను మీకు. ఈవినింగ్ కోసం కందగడ్డ కూడా నానబెట్టాము. సో ఇలాగ నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇదైతే స్వీట్ పొటాటో అని కూడా అంటారు ఇంగ్లీష్లో. తగినంత షుగర్ యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. నేనైతే ఒక కాయకి ఒక స్మాల్ గ్లాస్లో హాఫ్ తీసుకొని వేసుకుంటున్నాను. షుగర్ వేసుకున్నాక మనము ఇట్లా ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు కింద ఉన్న కాయలు కూడా పైకి వస్తాయి. పైకి వచ్చినాక మళ్ళీ లైట్గా దీనిపైన కూడా షుగర్ వేసుకోవాలి. తగినన్ని పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. మీగడ రాకుండా ఓన్లీ మిల్క్ ఒకటే పోసుకోవాలి. సో మిల్క్ ఎక్కువ కాకూడదు, లైట్గానే పోసుకోవాలి. బస్ ఇక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనే జ్యూస్ అయితే తయారు చేసేసాను. చక్కగా జ్యూస్ అయితే అయిపోయింది, ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్లో. సో ఇప్పుడు మనము వేరే దాంట్లో పోసుకుందాం. చూడండి ఎంత చక్కగా వస్తుందో, చాలా థిక్గా ఉంది జ్యూస్. ఇలాగా ఒక బౌల్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఈవినింగ్ వరకు చల్లగా అయిపోతుంది. ఇది తాగాక కడుపు చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం వచ్చి 7:30 అవుతుంది. సో ఈవినింగ్ టైం పూజకి అయితే అంతా రెడీ చేసుకున్నాము. ఇక ఒక పొద్దు ఇడవాలి ఫ్రెండ్స్. సూర్యుడైతే అస్తమించాడు. నేను ఆల్రెడీ మార్నింగే చెప్పాను కదా. సో సూర్యాస్తం అయ్యాకనే నేను ఒక పొద్దు అయితే ఇడుస్తాను అని. మేము ఏమైతే ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నామో అవన్నీ దేవుని దగ్గర పెట్టేసి మొక్కుతాం ఫ్రెండ్స్. అలాగే ఈసారి కొబ్బరి దీపం కూడా ముట్టిస్తున్నాము మేము. దేవుని రూమ్ అయితే ఇలా డెకరేషన్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది ఫ్లవర్స్తోనైతే. ఇక ప్రతి శివరాత్రి రోజు అయితే మేము అఖండ దీపం అయితే ముట్టిస్తాము. సో ఈ పెద్ద దీపం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీంట్లో ఆయిల్ వేసి పెద్ద బత్తి వేసి ముట్టిస్తాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెలుగుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ డే మనము ఒక పొద్దు ఇడిచే టైంకి మళ్ళీ పూజ చేసి ఒక పొద్దు ఇడుస్తాము. మా శిర్ష అయితే కొబ్బరి దీపం ముట్టిస్తుంది ఫ్రెండ్స్. దేవునికి మంచిగా మొక్కుకుంది. సో కొబ్బరి దీపం అయితే ముట్టించింది. నేనేమో అఖండ దీపం ముట్టిస్తాను. నేను, సొంటి అండ్ ఆర్వి గాడు అందరం కలిసి అఖండ దీపంలో ఆయిల్ అయితే పోస్తున్నాము. పోసి ఇంకా దీపం అయితే ముట్టిస్తాము. ఇంకా మిగతా వాళ్ళు తర్వాత పోస్తారు దీపం ముట్టించాక.
ఈవినింగ్ టైంలో అయితే మేము టెంపుల్కి అయితే వచ్చాము. మా ఇంటి దగ్గర ఉన్న చండీమాత టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్. ఈ చండీమాత టెంపుల్లో శివలింగం కూడా ఉంది. సో దర్శనం చేసుకొని అభిషేకానికి వీలైతే అభిషేకం కూడా చేయించుకుందామని మా ఫ్యామిలీ అందరం వచ్చాము. గుడిలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈరోజు శివరాత్రి కదా, సో మహాకుంభమేళా కూడా లాస్ట్ డే ఫ్రెండ్స్. లాస్ట్ డే రోజే శివరాత్రి వచ్చింది. సో కాబట్టి ఈరోజు చాలా పవర్ఫుల్ డే. ఇప్పుడైతే టైం 12 అవుతుంది. సో మేము 12 o'clock వరకు మేల్కుండి శివుడికి అభిషేకం చేశాము. ఇప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగా ఫస్ట్ టైం మేము శివరాత్రి రోజు నైట్ 12 o'clock అభిషేకం చేయడం. ఎందుకంటే ఇది చాలా స్పెషల్ డే కాబట్టి ఈరోజు శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది అని మేమైతే చేశాము. సో ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ పూజ చేసి ఒక పొద్దు అనేది ఇడుస్తాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ డే. సో నేనైతే ఒక పొద్దు ఇడుస్తున్నాను. సో మేము అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాము శివరాత్రి. సో ఇప్పుడు దేవునికి అయితే మేము ఏమేమైతే వండుకున్నామో అవన్నీ దేవునికి అర్పించాక హారతి ఇచ్చాక మొక్కేసి మళ్ళీ మేము తింటాము. సో ఇప్పుడైతే ఈరోజు మేము స్పెషల్గా అయితే శివరాత్రికి ఎవ్రీ శివరాత్రికి చేసుకుంటాము. సాంబార్, ఆలు, వంకాయ ఫ్రై, దద్దోజనం, సేమియా. ఈసారి శీర్ష మా కోసం సర్ప్రైజ్గా మామిడికాయ తీసుకొచ్చింది ఫ్రెండ్స్, రసాలు ఇవి. దేవుడు ఆశీస్సులు మీకు కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి, అలాగే మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి, నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమ శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్.